సో వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా చిన్న గిన్నెలు వేస్తున్నాయి, పెద్ద గిన్నెలు వేసారు. ఎందుకంటే అందరం ఉప్మా తినాలి కాబట్టి. అందరు పొద్దున ఒడ్లు ఆరబోసి అలసిపోయారు, దెబ్బకు వచ్చి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యారు. ఇక అందరికి తాకత లేదు. మా వదిన జర గుండె ధైర్యం గట్టి ధైర్యం ఉంటుంది కాబట్టి ఆమె కష్టపడి జర ఉప్మా చేసినట్టుంది. మేమందరం తినాలి. నిజమా కాదు వదిన? మరి మేమందరం చూసినావా? నిజం చెప్తే గట్టిగా ఉంటుంది. మొన్న బ్రెడ్ ఇచ్చింది కదా, ఈరోజు పోస్ట్ పెడుతుండు. ఈరోజు యూట్యూబ్లో వస్తుంది చూడండి. ఆరోగ్యం హాస్పిటల్లో బ్రెడ్ ఇచ్చినట్ట, అది టైప్ చేస్తూ ఉన్నాడు. అదొక ఫోటో పెట్టి. అదే నాన్న సరే కానీ అది తెలిసిపోతే కొన్ని నిజాలు కానీ చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. మన విలేజ్ గ్రూప్లలో, గజ్వేల్ మండల్ గ్రూప్ల, మన ములుగు మండల్ గ్రూప్ల, కాన్స్టిట్యున్సీ లెవెల్ చాలా మంది మంచి పని చేసి అప్రిషియేట్ చేస్తాను. కానీ చేయాలి, అందుకని ఇలాంటి మంచి పని చేయాలని నేను చెప్తా ఉంటా. మీరేమైనా నేను వినలేదా? నేను బ్లడ్ ఇస్తా అని చెప్పేసి ఎప్పటి నుంచి చెప్తున్నాను. దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నేను బ్లడ్ ఇస్తాను అని. నువ్వేమో వదినకి ఇద్దు తీరా, నాన్న పాపకి ఇద్దు అన్నావు, క్రియాన్స్కి ఇద్దు అన్నావు. ఇంతవరకు నా బ్లడ్ అట్నే మురిగిపోతుంది లోపల. 16.3 ఉంది నాకు. అరే అప్పుడు ఉండే నాది కూడా 17.3 మొన్న దాకుండే. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? నేను మొన్ననే చెప్పించుకున్నానా, అందుకనే చెప్తున్నా. చలో తిందామా? శిరీష దా తిందాం. శిరీష నాన్న నాకు ఫోన్ చేస్తుంది. మాట్లాడనా? బుడ్డను పంపిమంటాడేమో. టైం వచ్చేసి 11:15 అవుతుంది. ఇంకా మనోళ్ళు పని అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నిన్న బైక్ అడిగి పోయారు కదా వీళ్ళంతా, మామిడిపల్లి తీసుకొని వచ్చారు. ఎడబెట్టిరే మామిడిపల్లి సప్న, మామిడిపల్లి తీసుకురా, ఇటు తీసుకురా. ఏం నాని ఎదురు చూస్తున్నావా వాటి కోసమేనా? మామిడికాయ పండులా మంచి అన్నాను ఒకసారి నువ్వు అన్నది. కాదు నువ్వు ఇంతమందికి వీటినేమో అన్నావుగా. మ్యాంగో తీ సప్న తొందరగా ఒకటన పండు. మ్యాంగో ట్రీస్ లేవని నేను ఎదురు చూస్తాను. కాదు మీరు తెచ్చినవి, మరి ఇవి నేను తెచ్చినాయిగా. మేము తెచ్చినవి అన్నీ అవి పుల్లగా ఉన్నాయి. పుల్లగా ఉన్నాయా? ఆగ్రా ఇవి ఇప్పుడు నేను శేఖర్ గారి బైక్ ఆడేవి పండు మక్కలే. ఇది చూసి ఎట్లా చూసి చెప్పనా, పండు పండినట్టే ఉంది కదా. అలా చెట్టు మొత్తం ఇట్లా ఉన్నాయి తెలుసా. ఇది కూడా పండలే, కొంచెం పండింది. అది ఒక్కటి పండింది చెప్పనా. రైట్, పండిందా? పట్టుకున్నాను. ఇంకొకటి చూడు, నీకే అందరికి అది, ఇంకొకదానికి జీడి ఉంటుంది బే, కడగాలి. భయంగాల గుడ్డి, బాజట్ల గుడ్డి ఇంకా నాని అన్న కూడా కావాలి. నువ్వు అన్న ఇద్దరు తినాలి. మక్కలేదు మక్క తీస్తా, మక్కలేదు చూస్తుంటే పండు లెక్క ఉంది కదా. సరే కడుకొచ్చుకోపో కొద్దాం దాన్ని కూడా. మళ్ళీ ఒకరికి కొట్లాడుకుంటారు ఇప్పుడు అందులో. నిజంగా అయితే చిన్నగా చేయలేదు. వావ్, ఈ నేను మ్యాంగో జ్యూస్ చేసుకొని పూరీలు తినేలోపు మామిడికాయల సీజన్లో అయిపోయింది. నేను గడ్డి పెట్టుకొచ్చిన మక్తాయి కదా అని. ఏది మరి పప్పది ఏం చేసిన గడ్డి కానీ తీసి చెత్తలు పడేసినట. అయ్యో గట్ల పప్ప పని గడ్డి మక్తాయి. సరే అట్లా మూట కట్టి పెట్టేసి రేపనే ఎల్లుండి మంచిగా మక్తాయి. చూడొకరు ఊకే సరేనా, ఊకొచ్చి చూడొద్దు. మేము చిప్పల పండు అమ్మ అప్పుడు చిప్పల పండు దాపెడుతుండే. నేను పోయి తెల్లారంగానే మొహం కడుక్కోకుండా లేచి డైరెక్ట్ ఆడికి పోయి ఆ కుండలో పెడుతుండే. ఆ కుండలో పోయి ఒత్తుతుంటే ఒకసారి ఇట్లా ఒత్తుడొత్తగానే ఈ వేలు అందుకే పోయింది. నాని కోసినాం, అది కడిగినావా? మంచి కడిగినావా? వావ్, సూర్యునికి అయితే కలర్ మస్తు వచ్చింది సప్న. వావ్, కలర్ వేసినావా? సైలెంట్ ఆగరా. పండింది అది. ఆగి నాని ఏ అట్లా రాదా మీకు? కొయ్యి సప్న అయ్యా, కొయ్యి సప్న అందరికి అవుతుంది. బాగున్నదే ఇది చిన్నగా ఇష్టమా నాకు? ఇట్లా మామిడి పండుని చెట్టుక మీకు దిగిన తర్వాత ఇగో ఇట్లా పిసికిన తర్వాత దాంట్లో వచ్చే రసము మంచిగా తాగుతుంటే ఎంత మంచిగా ఉంటుంది. తీయగా ఉండాలి అది. మరి నిన్న అలా బైక్ అన్నా 4 తిన్నాం. నేను నాకే వస్తున్నాయి కానీ అవేమో మాకుతలేవు. నాకేమో పూరీలు చేసుకొని తినబుద్ధి. ఒకసారి నన్ను ప్లీజ్ ఒకటేసారి. పోయిందిరా, మొత్తం పోయిందిరా, తినేసిందిరా, అయిపోయి. కాదు స్వీట్ ఎట్లుంది? స్వీట్ ఉందా? తినరా? ఎట్లుందిరా? సప్పగా ఉంది కదా. మా అమ్మ ఎంగిల్ సప్పగా ఉందిరా. అబ్బా మొత్తం ఊగిపోతున్నాయి.
అబ్బా చిన్న గాది ఇట్లా కోసిస్తే కోసి. ఇది వచ్చేసి దొండకాయ కర్రీ, ఇది వచ్చేసి టమాటా కర్రీ వండుతూ ఉన్నారు. ఇలా పొయ్యి మీద పెట్టి ఎటు పోయారు, అది వండుకుంటా ఉన్నాయి. ఎటు పోయారు? ఏం చేస్తారు బయట? అటచెమ్మ ఆడుతారా? అష్టచెమ్మ ఆడుతారా? నిమ్మకాయలు చెమ్మనా? ఏం చేస్తారు ఎప్పుడు నిమ్మకాయలతోటి? నీ ఎంబడి చుట్టే తిరుగుతున్నారా? ఇది ఒక డ్రోన్ అయింది, నిన్ను ఎంబడి తిరిగా నీకు. ఏమడుతురు ఏమడుతురు సప్న మాట్లాడు. షర్బత్ కోసమా? నిమ్మకాయల కూర వండితే ఎట్లుంటుంది? నిమ్మకాయ కూర, అరే పచ్చడి తిన్నప్పుడు కూర తింటే ఏమవుతారా? అందులో ఎడ పోసుకుంటావు నాని? ఎడ సూపర్ ఉంటాయి కానీ అందులో ఎడ పోసుకుంటావు? నీళ్ళలోనే నిమ్మకాయ విండాలరా, దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి, కొంచెం పసుపు వేయాలి, కొంచెం కారం వేయాలి. రైట్, అయితే చెప్పరికి రాలేను. కాదు నిమ్మకాయ కూర ఎందుకు ఉండరు ఎప్పుడు నాకు అర్థంగా. శిరీష ఒక్కరోజు వండుర్రా, 50 నిమ్మకాయలు తెద్దాం. 50 నిమ్మకాయలు ఎంత కారం కూడా అయితే కాదురా నార్మల్గా. ఇప్పుడు వంకాయలు అయితే ఎన్ని వస్తారు మీరు? 2 సైజు 50 తెచ్చే బదులు ఇవి ఒక 5-6 వేసి ఉండదు జ్యోతి, ఏకంగా మొత్తం కూర అదే. కూర మొత్తం అదే అంటే కారం వేస్ట్, అన్ని వేస్ట్ అయితే. నేను తింటా జ్యోతి, నేను ఉన్నాగా. వండి పెట్టురే ఇద్దరు కలిసి. ఎందుకు చేత అట్లా అంటావు? కూర ఉండాలంటే మనం ఎందుకు అంతగానం పడుతుందారా? మరి ఇది పులుపుగా కారం కావాలి కదా. అంటే ఇప్పుడు అన్ని కూరలలో వేసినట్టే ఇంకో 2 స్పూన్లు ఎక్కువ వేయరు. స్పూన్లా తక్కువ. ఇప్పుడు నార్మల్గా అయితే మన కూరలలో ఎంత వేస్తారా? 2. కారం అయితే ఒకటే. మీ కారం అయితే ఒకటి. రైట్. నిమ్మకాయ కూరకి ఇలా కారం వేయరు. కారం అంతా అయిపోతుంది ఎందుకు? నిమ్మకాయ కూరలు అంటే అయితే ఒక పని చేయరా, ఒక 10 నిమ్మకాయలు ఉండరు ఒక రోజు. ఫస్ట్ 2 నిమ్మకాయలు వండి నీకే పెడతాం. 2 నిమ్మకాయలు ఎవరు ముక్కలు పెడతారు? వేస్ట్ ఒకటే. ఒక నిమ్మకాయ ఎన్ని పచ్చలు అవుతుంది జ్యోతి? 4 ఇందులో 2 అందులో 2 12 అయితే బావా. 12 కాదు కానీ కొంచెం మంచిగా సైజు, ఈ సైజు పోయాలి. అందుకనే పెద్ద నిమ్మకాయలు తెచ్చి నిమ్మకాయ కూర. ఎవరైనా తిన్నారా జ్యోతి నిమ్మకాయ కూర? అరే నువ్వు తిన్నాక టేస్ట్ చెప్పాను. నేను చెప్తా ఎట్లా తింటా చూడు. తినేటప్పుడు ఊరిలో రావాలి ఒక్కొక్కరికి. హౌ టు ప్రిపేర్ నిమ్మకాయ కర్రీ. పచ్చడిలో వస్తాయి అనుకుంటా. పచ్చడి కాదు, పచ్చడి రావద్దు జ్యోతి, కర్రీ రావాలి. తింటారా? నేను తింటగా, నేను ఉండగా తిననీకి. ఎందుకు లేదే, నేను తింటావు. అగోగో ఈమె చూడు మొత్తం ఏకంగా అదే పెడుతుంది. తింటావు ఆయేంది? నువ్వు నోట్లో పెడతావు ఆయేంది? నువ్వు పెట్టినాక తినడం ఆయేంది? ఈమెక కొంచెం వస్తున్నాయి కొంచెం వస్తలేవు. ఆ మాట తొత్తర పోయినందుకు వీళ్ళు వేరే అయితే ఈమెకి ఏం మాట్లాడాలనేది తెలుస్తలేదు. అంటే మాటలన్నీ తెలుసు కానీ ఎప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఆమెకి ఫ్లోలో అదన్న పోయి అదే వస్తుందో మరి అది ఎట్లనో తెలియదు. నిమ్మకాయ పప్పు కూడా ఉంటుంది అంటే. నిమ్మకాయ పప్పు మరి ఏం జ్యోతి? నిమ్మకాయ పప్పు ఉంటుంది, నిమ్మకాయ కూర ఉంటుంది, నిమ్మకాయ కర్రీ ఉంటుంది. పప్పులో 2 వేస్తుండొచ్చు బావ, ఒకటి వేస్తుండొచ్చు. నిమ్మకాయ పప్పు ఎక్కువ వేస్తారు కదా. వచ్చిందా జ్యోతి నిమ్మకాయ కర్రీ? పప్పు కాదు, లేనప్పుడు ఇలా నిమ్మకాయ పప్పు చేయండి. చాలా నిమ్మకాయ పప్పు కాదు, నిమ్మకాయ కూర చెప్పు జ్యోతి. నువ్వు కూర రాలే అన్న, చాలా వచ్చింది. కూర రాలే, మనం వండుదాం ఈసారి నిమ్మకాయ కూర. నడు షర్బత్ చేస్తే కొద్దిసేపు సన్న నీళ్ళు తాగి. పచ్చిపులుసు కూడా వేసుకోవచ్చు. అవునా? చిరు సప్న ఇలా ఉప్పేసిరా? పొద్దున చక్కెర, ఇప్పుడు కొత్తగా వచ్చింది చక్కెర. ఏమైంది? ఏవో నానిగా అరే ఏందిరా నువ్వు స్కూల్ పంపించాలరా నేను ఇట్లా చేస్తే. హలో హలో క్రియాంశ్ బాబు, నువ్వు వెనుక పోవాలి, నువ్వు తినొద్దు ఇది. నువ్వు ఆగు, చేయబెట్టదు. చాలు సప్న చాలు. గుడ్లు ఎందుకు వేస్తారా ఇలా? 2 స్పూన్లు చక్కెర, 1 స్పూను ఉప్పు, ఇంకో స్పూన్ కూడా. ఏ క్రియాంశ్ నువ్వు వెనక జరగాల. సరిపోతుంది సప్నది? ఈ బేషన్ సరిపోదేమో. అరే ఆమె ఖరాబ్ చేస్తుంది సప్న, ఖరాబ్ చేస్తుంది. ఏం చేయాలి చెప్పు బాబు మరి. అయ్యో ఇటు ఈడు ఇటు ఈమె. సమ్మర్ హాలిడేస్లో పిల్లల లొల్లి భరించాలంటే నువ్వు కూడా నీ కూడా నువ్వు కూడా
చెప్తూనే ఉన్నా 2 చేతులు గుచ్చుతారు అలా లేవు నాన్న నేను తాగా సప్న ఇట్లా చేస్తాను ఆరెను కూడా తాగరా వీళ్ళు మొత్తం ఏలు గుచ్చుతారు ఇలా సిర్సా వీళ్ళని తీసుకో సిరికెళ్ళి సరాతని తీసుకురా అప్పలేకపోతే సరాతని తెస్తే వాళ్ళే లేస్తారు ఆటోమేటిక్గా మా అవన్నీ ఎందుకు తీస్తున్నావు సప్న ఇట్లా కూడా చేస్తారా సర్బత్ చేస్తే దానికి పిచ్చి కూడా వదలవా మంచి కూడా ఇట్లా నెత్తిన వస్తుందా ఈ రాయి తమ్ముడు ఆడుకుంటాడు కానీ నీకెందుకురా తమ్ముడు ఆడుకుంటాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు మరి తమ్ముడు ఏమోరా నాయన ఇలా లొల్లితోటి మస్తు దమ ఖరాబ్ అవుతున్నారు వాడు చూడు పండుకొని ఎందుకు చూస్తుండు పండుకొని ఏమో వడ్డట్టు ఉంది చూస్తా ఉండు పండుకొని అయిపోయింది ఆట అయిపోయిందా దాని కిందికి వెళ్ళి చూసిన ఆట అయిపోయింది చలో నాకు రెండేనా ఇంకో 2 వస్తావా ఇలా పులుపు సరిపోయిందంటే ఓకే లేకపోతే హౌ టు ప్రిపేర్ ఇది కొట్టురి ఇది ఏమంటారు దీన్ని షర్బత్ నిమ్మకాయ షర్బత్ కొట్టురి ఇగో ఇట్లా చేసిన తర్వాత మొత్తం ఏం కనిపించకుంటే చేయాలన్నట్టు ఇట్లా చేసిన తర్వాత ఉప్పు కలిసిందా లేదా చూడాలి చూడు నాని గ్లాస్ తో తాగుతారు నాని గ్లాస్ తో తీసుకురా గ్లాస్ తో పాయరా నెత్తిన వస్తుంది నాకైతే ఇళ్ళతోటి నువ్వే అట్లా అంటే ఇంకా మేమేమనాలి బాబా పొద్దంతా వాళ్ళతోటే ఉంటాం మేము ఇంకా షాక్ అయినాడు అవాక్కవయ్యా క్రియాన్ షవాక్ అయ్యాడు కొంచెం ఒకసారి అబ్బా చాయ్ గ్లాసులా చాయ్ తాగా నీకు అవి సరిపోతుందా నీకే చాలు నాకు చాలు నాని ఒకసారి నువ్వు ఒకసారి అన్న ఓకేనా మంచిగా ఉందా ఇది ఎందుకు ఇంత బరువు ఉంది గ్లాసు బరువే ఉందా మంచిగా ఉందా లేదా బాగుంది అన్ని కలిసిన బాగుంది చాలు అంటే నాకు ఇంకొంచెం పోయి చాలు తమ్మిని కొంచెం పోస్తే తీసుకుని ఇదంతా ఇల్లు ఉందా లేదు బావా మరి అందుకనే చదువుతున్నా కోపం వస్తుంది ఏంది ఇదంతా నేను ఇంకా నాన్నగాని కాడ ఒక చిన్న మంచం కొనుక్కొచ్చి గడ వేసేద్దాం అనుకున్నా ఊకే ఇటు వండ పెడితేనే వాటి కింద పడుతుంది ఇటు వండ పెడితేనే మన మీద పడుతుంది నిన్న పడుతుంది లేకపోతే నా మీద మొత్తం కాలు చేతులన్నీ వేస్తుంది అసలు మంచిగా ప్రశాంతంగా వాడని ఇస్తలేదు అందుకని ఒక సపరేట్ ఒక మంచం బుక్ చేయాలి గడ వేసేసేయాలి ఇది తీసి ఇక్కడ ఖాళీ ప్లేస్ అవుతుంది ఈ రోజు ఖాళీ చేసేస్తా ఈ 2 బియ్యం బ్యాగ్ లో డబ్బాలో పోసేస్తా ఇది మొత్తం ఈ టేబుల్ మొత్తం తీసి బయట నువ్వు వాడే బియ్యం అయినట్టేనా ఇప్పుడు మనకు సరిపోయినట్టేనా అవి వచ్చేవారు రైట్ బయట బియ్యం కొనుక్కుంటే అయింది చూడు ఈసారి అందుకని మన బియ్యం అంటే మన బర్కత్ అమ్మ అంటుండే ఎప్పుడైనా మనకే బర్కత్ ఉంటుందిరా ఎన్ని కొన్నా వేస్ట్ అంటుండే అమ్మ ఈ బియ్యము ఇప్పుడు వచ్చిన బియ్యంలో కలవాలంట కదా కలవాలి అవును అమ్మ అంటేనే నాకు తెలుసు అదే కలవాలి అట్లా కలిస్తే బర్కత్ ఉంటుంది బర్కత్ ఉంటుంది అంట ఇంట్లో ఏంటి ఇవన్నీ ఎలుకలు 2 నెంబర్ పోయినాయి అలా అన్ని రూమ్ రోజు అనుకుంటున్నా చదువుదాం అని ఈ రూమ్ కి టైం సరిపోతలేదు ఎంత మంచిగా చేసినా అట్లనే అవుతుంది అందుకే ఇప్పుడు ఈ రూమ్ చదువుతున్నా మధ్యాహ్నం తినే వరకు ఎంత అయితే అంత చదివేసి పని చేసుకోవాలి నేను సాయంత్రం తురుకు పని వల్ల ఎందుకు అరే మాకు ఈ మధ్య మస్తు పని ఉంటుంది చెప్పిన అయినా కానీ సాయంత్రం కాదు వీలు కాదు అది ఒడ్లో ఒక దగ్గర దొరకాలి అబ్బా అవునేమో మరి మర్చిపోయినా మరి ఇప్పుడు పోదాం పూట పోదాం అంటే పొద్దున ఇంట్లో పనే సరిపోతుంది రేపు పోదాం సాయంత్రం పూట పోదాం అంటే ఇప్పుడు ఒడ్ల పనే ఉంటుంది రేపు పోదాం రేపు అయితే నాకు డౌట్ వస్తుంది బాగా ఏ చెద్దరు అయ్యో గిది తీసుకొచ్చి గిడబడేసారా ఇది గీ చెద్దరు పిండొచ్చు దానికి ఏమవుతుంది నిజంగా ఇగో ఒకసారి ఇలా చూడు నిజంగా ఎవరైనా చూస్తే మన ఇల్లు చూస్తే అబ్బా అని అనుకుంటారు తెలుసా మరి అంత ఘోరంగా అంగడి ఉంది చెద్దరు పిండొచ్చు అయ్యా ఏమైతుంది ఎండలా ఉంటది పత్తి ఉంటది మరి ఇప్పుడు పిండితే ఒక దగ్గరికి రాదా రాదు ఇట్లా లేపుతాం రాదు ఏం కాదు పిండొచ్చు రాదంటే ఇప్పుడు దీన్ని బయట వేస్తా ఇప్పుడు ఎందుకంటే వచ్చేది చలికాలం వానకాలం ఆ చెద్దరు చలి కూడా ఆపుతలేదు అంటే ఆపుతుంది అనుకోగాని సరిపోతలేదు పిండేసి ఏం కాదు ఇదానికి నన్ను అడిగితే నేను చెప్తుంటా ఇగో ఇది వాడిన అంటే మేమంటే ఫస్ట్ టైం తీసుకున్నాము ఎక్కువ మేము అదే చెద్దర్లు వాడతాము ఇక మొన్న ఈ చెద్దరు మంచిదని చెప్పి ఆన్లైన్ లో బుక్ చేస్తే తీసుకున్నాం ఈ చెద్దరిని ఇది పిండొచ్చో పిండొద్దో అరే పిండొచ్చు ఇప్పుడు
లేకపోతే ఇప్పుడు ఇవాళ కామెంట్ చూసి రేపు పిండి గదే అంటున్నా ఈ రోజు వీడియోలో చెప్తే చెప్తారు కదా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఎంత టైం పట్టిందా మొత్తం కంప్లీట్ అయ్యింది అంతా అయిపోయింది మరి ఊకే అన్ని దాని మీదే అవుతున్నాయి మొత్తం ఎంత నీట్గా అయింది. ఇప్పుడు అదే క్రియాంశమ్మ లేవమ్మా అడగలే కూలర్ తీసేసి పెడితే మంచిగా ఎందుకు ఇంకా కొంచెం వెంటనే కొడుతుంది ఉన్నట్టు అది తీసి పడేయాలి అది చాలా ఇంకా తీసేద్దాం ఇంకెందుకు అది ఇంకొక చిన్ను పోయేసరికి ఒకసారి వాటర్లు పట్టి ముగ్గురు కలిసి ఒకసారి వేసి ఆడిపించి వదిలేసి తీసేసి అయిపోతుంది. చిన్నుకి అడుగుతున్నాడు అందులో వాటర్ పట్టుర్రి మేము ఆడతాము మేము వాటర్ పట్టుర్రి మేము ఆడతాము అని అంటారు కానీ మనకేమో నీళ్ళేమో ఎక్కువ వస్తారు. బట్టలు వెండి రాసిరిసా పిండినం ఆరేస్తున్నావు కూడా ఎప్పుడు వెండిరు పొద్దున్నే పిండినం చాలా ఉండే బట్టలు అయితే నిన్న అవి వరి వేయడానికి వినంగా. అవును నేను సాయంత్రం ఉండేది కదా ఇప్పుడు వానమూల అవుతుంది తొందరగా పోవాలి 4 o'clock పోవాలి. అందరం స్నానాలు చేసినాము అందరం 2 జతలు 3 జతలు అయినాయి బట్టలు పొద్దున్నే ఉతికేసినాము. ఇవి చీరలు ఇంకా అటు ఎండేసిన అవి ఎండిపోయినాయి తీసి ఆడ వేసిన చీరలు ఒక్కటి ఎండాలి ఇప్పుడు చీరలు కూడా ఎండేసిన. కానీ సాయంత్రం తొందరగా పోయినాం అనుకో అదంతా నూకేసరికి మనకు గంట పడుతుంది నాకు తెలిసి గంటన్నర పడుతుంది. అర్ధగంట వెళ్ళాం కదా గంట పడుతుంది నూక నీకు మళ్ళా చాటలు పోవాలి మళ్ళీ అందరం పోతే తొందర అవుతుంది. కానీ వర్షం రాకముందుకే తొందర ప్యాక్ చేసి అయితేనే ఉంది గదే భయపడుతుంది పప్ప కూడా. కానీ ఎప్పుడు పడితే తెలియదు సడన్ గా వస్తుంది. అవును కానీ ఇంకొక గంట చూసి పోయి ఇప్పుడు మొత్తం ఎట్లాగో 2 అవుతుంది 3 o'clock చూసి ఎట్లా 4 o'clock వరకు 4కు పోదాం. 4 పోయినా అనుకో 4:35 లోపు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అవును అందుకే ఇంట్లో పని కూడా వేసేసుకుంటా. ఇంట్లో పని తొందర ఇంట్లో లోపల చదువు మొత్తం అయిపోయిందా లోపల అయిపోయింది. బాసలు కూడా తోమేసుకుంటే బాసలు అడిగి పోయి వచ్చినాక యాస్ట్ ఉండేది జర తొందరగా పని చేసుకుంటాం కదా. ఏమైందో ఇప్పుడు శిబిర వానమోగులు అవుతుంది కదా టైం 3 అవుతుంది. టైం 3 అవుతుంది కానీ బండ మీద అందరూ మంచి ఎండుతున్నాయి ఒడ్లు. మరి ఇంకేందన్నా వానమూలు ఎట్లుందో ఒక్కసారి గుమ్ముడు వానమూలు ఏడుతారు నాకు అర్థం కదా. చూడు ఎండ ఎట్లా కొడుతుందో ఉంటుంది వచ్చేటప్పుడు ఇట్లా ఉంటుంది ఉడుకుతా. ఇప్పుడు ఉడుకుతుంది నీకు ఫ్యాన్ వేసుకుని అనుకోకపోయినా మరి ఈ వెరైటీ చేస్తాడు నువ్వు తిన్నాక మళ్ళీ ఎండ కొట్టింది అనుకో చెప్తా. ఆల్రెడీ కాదు ఉందిగా వద్దా మన దగ్గర. కార్ వచ్చిందా రోజ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ అన్నాను వోల్స్ వాగన్ అంటే రాజన్ కార్ వచ్చిందని నేను చూస్తా. కరెక్ట్ 3:17 అవుతుంది టైం. ఒకటే తెప్ప ఉందిరా ఈ తెప్ప. ఈ తెప్ప దాటిందంటే వర్షం పడేటట్టు. ఆ తెప్ప కింద పోవాలి అదే పడనట్టు. అరే నీకు కూడా తెలుసా మేము వస్తున్నప్పుడే నా మీద కూడా సన్నసినుకులు పడ్డాయి 2-3. అరే మోటార్ బండి వేసిన కాదురా గీడ పడ్డాయి గీడ చెట్ల మీద నీళ్ళు ఎక్కడి కొన్ని చెట్లు ఉంటాయి రోడ్లకు పైప్ పెట్టరు పైకి వెళ్ళి కాదు కొన్ని చెట్ల మీద పడితే కానీ దున్నురు ఇక గలగలైనా గలగల ఓకే వడ్లు ఇది నువ్వు గంట పడుతుంది బావా. గంట అవుతుంది ఎక్కువనే అవుతుంది. మరి స్టార్ట్ చేస్తే అయిపోతుంది మళ్ళీ చిన్నోళ్ళు వేసి ఏడుస్తాడు. స్టార్ట్ చేద్దామా చలో స్టార్ట్ చేసి శేఖర్. ఉడకపోస్తుంది సరే 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 ఓకే. చలో చలో అట్లే మనకి ఒక దగ్గర ఎత్తేద్దామా మాటలలో పోతుంది తొందరగా. చలో 1 గంట ముందు అనుకో ఇక. అబ్బా నీ కాలకాడ ఇంకా ఎత్తు మీద పెట్టినాం అనుకో నీళ్ళు రావి గడికి ఒకవేళ నైట్ వర్షం పడ్డా కూడా. రైట్ ఆనే రైట్. ఏ తాత నూకుతావా నువ్వు ఏ గీ తప్పు ఒక్కటి పోతే అయిపోతుంది సప్న ఏం లేదు. డబ్బల్ మాటలు మాట్లాడదు బావ. నేను 2:30 నుంచి మొత్తుకుంటున్నా. వా ఆకాశం సూపర్ ఉంది సప్న. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ.